ఏ కాదు, ఫేక్ కాదు. అసలు వైకుంఠ ఏకాదశి 6-7 మంది చనిపోతే ఒక చైర్మన్ గా బాధ్యత లేకుండా దాని గురించి పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి సారీ చెప్పంటే ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్తే చచ్చిపోయిన వాళ్ళు లేసి వస్తారా? ఎవడో చెప్తే సారీ చెప్పమంటే నేను చెప్తానా? అంటే నరాన బిఆర్ నాయుడికి కొవ్వు ఎలా కొట్టుకుంటుందో చూడాలి. అంటే భక్తుల ప్రాణాలు అంటే మీకు గౌరవం లేదు. దేవుణ్ణి చూడటానికి వచ్చిన వాళ్ళని చంపే అధికారం మీకు ఎవరిచ్చారు? రైట్స్ ఎవరిచ్చారని అడుగుతున్నా. ఎన్నో సంవత్సరాలుగా వైకుంఠ ఏకాదశి అంటే క్యూ లైన్లు పెట్టి టికెట్లు ఇష్యూ చేస్తారు, టోకన్స్. మరి ఏ రోజు జరిగింది? నీ ప్రభుత్వంలో ఎందుకు జరిగింది? నువ్వు ఎవరైనా ఆఫీసర్ని కలుపుకొని పోతే కదా, ఎవరిని మతించో, ఎవరిని అడగవు, నీకు తెలియకపోయినా నీ ఇష్టానికి చేస్తావు. నీ వల్ల ఈరోజు తిరుమల కొండ పేరు ప్రతిష్టలు దిగజారే విధంగా జరుగుతున్నాయి. అలాగే ప్రజల ప్రాణాలు పోతున్నాయి. సిగ్గు లేకుండా ఈసారి వైకుంఠ ఏకాదశిలో టోకన్లు ఇష్యూ చేయడం చేతగాక జనాల్ని రానికుండా కింద తిరుపతిలోనే ఆపేశారంటే ఎంత దురదృష్టకరం ఒకసారి చూడండి. నాకు తెలిసి చరిత్రలో అతి తక్కువ మంది వచ్చిన వైకుంఠ ఏకాదశి ఇదే అనుకుంటా. గుళ్ళో దర్శనం లేకపోయినా కనీసం కొండపైన నించున్న భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని అందరూ కొండకొస్తారు. టోకన్లు ఇవ్వకపోవడం నీ చేతగానితనం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొండ మీదకి కూడా ఎవరిని రానికుండా ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంటి? అండ్ ఈ రోజు వరకు నువ్వు తిరుమల ప్రతిష్ట పెంచే విధంగా ఒక పనైనా చేసావా? లడ్డూ గురించి చంద్రబాబు నాయుడు అంత నీచంగా మాట్లాడుతుంటే, పవన్ కళ్యాణ్ అంత నీచంగా మాట్లాడుతుంటే, ఒక చైర్మన్ గా ఉండి నువ్వు దాని మీద స్పందించి ఇది తప్పు జరగలేదు, జరగని దాన్ని జరిగినట్టు మీరు ఎలా చెప్తారు? మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? ఏం శాంపుల్స్ ఉన్నాయి? ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది? ఏ ల్యాబ్ రిపోర్ట్ ఉందని అడగాల్సింది పోయి పట్టించుకో. కానీ హెరిటేజ్ ఒక మాట అనగానే ఏ విధంగా లేచి నించొని మాట్లాడుతున్నావో అందరూ గమనిస్తున్నారు. సో దొంగ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు చేసే యదవ పనులన్నింటినీ నువ్వు భజన చేసి గొప్పగా చూపించి ఈయనంతా తోపులేడు తురుములేడని చూపిస్తావు టీవీ5లో. ఆయనకి నచ్చే విధంగా ఆయన చెవులకి ఇంపుగా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వాళ్ళ మీద నిందలు వేస్తావు. దానికోసం నీకు క్విట్ ప్రోకో కింద ఒక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి తీసుకున్న నీకు బుద్ధి లేకపోయినా ఇచ్చే చంద్రబాబు నాయుడు కన్నా బుద్ధి ఉండాలి. అంత గొప్ప పదవిని ఇలాంటి నీచుడికి, ఇలాంటి వికృత మనస్తత్వం ఉన్న బిఆర్ నాయుడికి ఇచ్చినందుకు ఆయన సిగ్గుపడాలి. ఇప్పటికైనా అతన్ని ఆ పదవి నుంచి దించి తిరుమల ప్రతిష్టని కాపాడండి. ఎందుకంటే ఈరోజు బిఆర్ నాయుడు అంటున్నాడు, ఎవడు పడితే వాడు రిజైన్ చేయంటే నేను ఎందుకు చేయాలా? ఎవడబ్బ సొమ్ము? నాకు చంద్రబాబు నాయుడు చెప్తేనే చేస్తాను అంటే చంద్రబాబు నాయుడికి చెప్పే దమ్ము ధైర్యం లేదని ఇండైరెక్ట్ గా బిఆర్ నాయుడు చెప్తున్నాడు కదా. అంటే చంద్రబాబు నాయుడు జుట్టు బిఆర్ నాయుడు చేతిలో ఉంది. కాబట్టి బిఆర్ నాయుడు ఎన్ని ఎదవ మాటలు మాట్లాడినా, ఎన్ని ఎదవ పనులు చేసినా, ఇలాంటి వీడియోలు ఎన్ని వచ్చినా రిజైన్ చేయమని అడగడు అనేది బిఆర్ నాయుడు గారి కాన్ఫిడెన్స్ అనుకుంటా. ఇంతవరకు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ బిఆర్ నాయుడు విషయం మీద మాట్లాడకపోవడం చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే తిరుమల మీద తన రాజకీయ లబ్ధి కోసం, డైవర్షన్ పాలిటిక్స్ కోసం జగనన్న మీద దుమ్మెత్తి పోసే విధంగా లడ్డూ ఇష్యూని ఎంత నీచంగా మాట్లాడారో మనం అందరం కూడా చూసాం. కానీ ఈరోజు బిఆర్ నాయుడు వీడియోలు బయటకు వస్తే సనాతన యోధుడు పవన్ కళ్యాణ్ నోట్లోంచి మాటలు రావు, చంద్రబాబు నాయుడు నోట్లోంచి కూడా మాటలు రావు. మరి పనున్నా పని లేకపోయినా హైదరాబాద్లో అయినా కూర్చొని కోవిడ్లో కూడా జూమ్లో ప్రెస్ మీట్లు ఇచ్చిన వాళ్ళకి ఈరోజు ప్రెస్ మీట్లు ఇవ్వడం చేత కాలేదా? ఇస్తే బిఆర్ నాయుడు చేతిలో వాళ్ళకి ఫుల్ స్టాప్ పడుతుందన్న భయమని నేను అడుగుతున్నాను. ఎందుకు పవన్ కళ్యాణ్ అడుగుతున్నానంటే లడ్డూలో కొవ్వు కలవకపోయినా, జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్, పంది కొవ్వు కలకపోయినా చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయటం కోసం
తిరుపతిలో మీటింగ్ పెట్టి కాషాయ డ్రెస్ వేసుకొని ఎంత ఓవర్ యాక్షన్ చేశాడో మనం చూసాం. ఈరోజు నేను సూటిగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, మీరు సనాతన యోధులైతే, మీరు హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళైతే, మరి బిఆర్ నాయుడు లాంటి విలువలు లేని వ్యక్తిని ఇంకా ఎందుకు పెట్టారు, అతనితో ఎందుకు రాజీనామా చేయించలేదు అని అడుగుతున్నా. మీ పార్టీలో ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీలో నుంచి రాసలీలలు చేస్తాడు, అమ్మాయిని హెరాస్ చేస్తాడు, భయపెడతాడు. అన్ని దొరికినా కూడా మీరు ఎటువంటి కేసు పెట్టించరు. రిటర్న్ గా అమ్మాయి మీద కేసు పెట్టించే గొప్ప వాళ్ళు మీరు. అంటే మీకు ఆడవాళ్ళు అంటే గౌరవం లేదు, భగవంతుడు అంటే భయం భక్తి లేదు, చట్టాలంటే చాలా చులకన మీకు. లేకపోతే మీరు చేస్తున్న పనులేంటి, మీరు మాట్లాడే మాటలేంటి? అసలు బిఆర్ నాయుడుని వెంటనే తిరుమల తిరుపతి చైర్మన్ గా సస్పెండ్ చేయాలి. దీనికి బీజేపీ వాళ్ళు, హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు అన్నీ కూడా ఇలాంటి అనైతిక వ్యక్తిని కొనసాగించడం కుదరదు అని చెప్పి మాట్లాడాలని కూడా డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మొన్న ఎక్కడో విజయవాడలో మీటింగ్ పెట్టినట్టున్నారు, మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్నారు కదా. మరి ఇలాంటి విషయాల మీద మీటింగ్ మాట్లాడండి. బిఆర్ నాయుడు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు తిరుమల పవిత్రతను దిగజార్చే కార్యక్రమాలు ఎన్ని జరిగాయి? ముఖ్యంగా ఈ ఇందులేఖ గారి లెటరు, వీడియోల గురించి విచారణ జరిపించండి, డిస్కస్ చేసి దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోండి. లేకపోతే హిందూ ధర్మాన్ని చూసి అందరూ కూడా నవ్వే పరిస్థితి వస్తుంది. మన దేవుణ్ణి, మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పేది ఏది నిజం కాదు. ఆయన ఈవీఎం వల్ల గెలిచాడు కాబట్టి ఆ ఈవీఎం విషయాలు బయటకు రాకూడదు. జీవో ఇచ్చి మొత్తము వివిప్యాట్ని డిలీట్ చేశారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఏ విధంగా రోజుకొక కార్యక్రమంతో ముందుకొచ్చారో మనం చూసాం. ఆ తర్వాత నీ యొక్క హెరిటేజ్ ని లాభాల బాటలో పెట్టడం కోసం ఏ విధంగా మీరు హిందాపూర్ డైరీతో ఏ విధంగా ఈరోజు అత్యధికమైన అమౌంట్ ని కోట్ చేసి వాళ్ళకి కట్టబెడుతున్నారు. ఎందుకంటే ఆ యొక్క ఇందాపూరు, హెరిటేజ్ రెండు ఒకటే. ఆ విషయం భువనేశ్వర్ గారి ఫోటోతో పాటు హెరిటేజే ఒక దాంట్లో వెబ్సైట్ లో పబ్లిష్ చేయడం మనం చూసాం. సో మీ అందరూ కూడా ఒకరికి ఒకరు